వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసినో పట్టివేత. ఆదివాసీ సాంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరిజన పూజారులు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారం జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని, రోడ్లు, కరెంటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్స్, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు మేడారం జాతరలో అన్ని విధాలుగా సహాయాలు అందజేస్తారని వారు అన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనకి మినీ మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది. మన శానిటేషన్ గురించి కానీ, మన మెడికల్ క్యాంప్స్ గురించి కానీ, చంపనవాగు దగ్గర షవర్స్, ట్యాప్స్ కానీ, స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది. దీంతో పాటు ఐలాపూర్, కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ఈ జాతరకి రావడానికి, భక్తులకి ఉపయోగం అవ్వడానికి టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనము ప్రత్యేక బస్ సేవలని కూడా నడుపుతున్నాము. చిన్నబోయినపల్లి, కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి, ఊరట్టం, కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. విజయవాడ చేనుపతి రామ కోటయ్య స్టేడియంలో ఈ నెల 9వ తేదీన జరిగిన సెలక్షన్లలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన కల్లూరుకు చెందిన క్రీడాకారులకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు అభినందించారు. మాధవనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు హారిక, సంజు, నిజాముద్దీన్, వరుణ్, దీక్షిత, ధనుష్, హర్విలాష్, కరాటే మాస్టర్ గౌస్ బాషా, అబ్దుల్ మునాఫ్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి రామాంజనేయులు, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్పీ ఫిరోజ్, దొడ్డిపాడు బాషా పాల్గొన్నారు.
మేడం పక్కన నిలబడు. ఇక్కడ చూడండి సంజయ్, ఇక్కడ 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 ములుగు జిల్లా మేడారంలో ప్రారంభమైన గుడిమెలిగే పండుగ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేస్తున్న పూజారులు, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు. భక్తులకు తెలియజేయని భక్తులు ఎవరైనా తులాభారం వేసుకునే భక్తులు మీ మొక్కుబళ్ళు పూర్తయిన వెంటనే అశాంతికి కారణం అజ్ఞానమని, అజ్ఞాన జ్ఞానమే మోక్షకారమని ఉర్వకొండ గవి మఠం పీఠాధిపతులు డాక్టర్ శ్రీ 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 కరిబసవ రాజేంద్ర మహాస్వామీజీ ఉద్బోధించారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో వెలిసిన శ్రీ రాజయోగానంద గీతా మందిరం ద్వాదశ వార్షికోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పీఠాధిపతులు, మఠ పీఠాధిపతులచే వేదాంత మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు ప్రవచిస్తూ ఈనాడు సమాజానికి ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించాలంటే సనాతన ధర్మ వ్యాప్తియే మార్గమని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో లత్తవరం శ్రీ ఉమామహేశ్వర పీఠియా అధ్యక్షులు ప్రాణవనందగిరి స్వామి, ఉర్వకొండ గవి మఠం పీఠాధిపతులు కరిబసవ రాజేంద్ర మహాస్వామి, విశాఖపట్నం ఆనాదీశ్వర పీఠాధిపతులు శ్రీ శివానంద మాతాజీ, శ్రీ చిన్మయి మిషన్ కర్నూలు బాధ్యులు స్వామిని, ఉమామహేశ్వర పీఠం మఠాధిపతి మహేశ్వర రానందగిరి స్వామి, తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, ఆశ్రమ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసానంద స్వామి, కార్యదర్శి భీమలింగారెడ్డి, కోశాఖాధికారి కారు మంచెప్ప వెంకటేశ్వర్లు, హుల్తేనా శేఖర్, నాగరాజ్తో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా గోమాతకు విశేష పూజలు నిర్వహించి స్వామీజీలను అందరూ 2 వాహనాల్లో పూరవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మురళీధర మాధవ కేశవ దేవాదిదేవ, మాధవ కేశవ దేవాదిదేవ, భజ భజ గోపాలం మానస గోపీ గోకుల బాలం, మనమోహనా హే నారాయణ, భువనాభరణ
వందిత చరణ భువనాభరణ వందిత చరణ భజ భజ గోపాలం మానస గోపీ గోకుల బాలం కరధృత మురళీనాద వినోదం కంఠ విలంబిత వనమాలం గిరిధారి జయ గిరిధారి గిరిధారి జయ గిరిధారి సుగంధ తులసీ దళవనమాలి జన సేవిత మురళీ మోహన గిరిధారి జయ జయ గోపీ మనోహర గిరిధారి భజ గోపీ మనోహర गिरिधारी मेरा के प्रभु गिरिधर नागर मेरा के प्रभु गिरिधर नागर मुरली मोहन गिरिधारी स्वाति कृष्ण मुक्ति सुंदरम मंगलम श्री गुरुदेव महनीय गुणात्मने सर्वलोक शरण्याय साधु रूपाय मंगलम मंगलम कौशलेन्द्राय चक्रवर्ती तनूजा महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। जय बोलिए श्री कृष्ण सद्गुरुनाथ महाराज की ఏడుకొండలవాడ ఆపద మొక్కులవాడ अनाथ रक्षक గోవింద గోవింద। రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. చిరంజీవి సంచలన ప్రకటన. ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను, పలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు, కానీ అలాంటిది ఏమీ లేదు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవాభావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటాను. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామంలో రైతు సేవా సహకార సంఘంలో సుమారు 75 లక్షల భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తున్నది. సొసైటీలో పనిచేసే 3 సిబ్బంది, ఒకరు 40 లక్షలు, మరొకరు 13 లక్షలు, వేరొకరు 12,000 రూపాయలను వారి సొంత అవసరాలకు వాడుకున్నట్లు తెలుస్తుంది. ఇట్టి విషయంపై సింగిల్ విండో చైర్మన్ బాల నరసింహ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ఉన్నత అధికారులకు మేము ఫిర్యాదు చేశామన్నారు. దీనికి సంబంధించినది కూడా సోకస్ నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రంగినేని యాదగిరిరావు, మేతారి యాదయ్య, దామెర సత్తమ్మ, నరసింహ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం గతంలో కూడా ఒత్తిడి చేసినాం, అది చేసినాం. నా ప్రతి నా దృష్టికి వచ్చింది చేసినాం. నేను చేసినప్పుడు ఓచర్లు నా దగ్గర తీసుకురాలేదు. నా తర్వాత వాళ్ళు ఎంపీ గారి సహకారం, ఎంపీ సహకారం మా దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని డైరెక్ట్ ఎంపీ గారి సహకారం, రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తోటి, ఆయన సంతకంతో మీలాంటి రైతులు ఒక 3-4 అమౌంట్ అంటే ఆ రైతుల పైసలు ఓచర్ పెట్టి పైసలు తీసుకోవడం జరిగింది. ఇక ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక మా దగ్గర మన లాస్ట్ పాలకవర్గ సభ్యులు తెలియకుండా దఫాలుగా వాళ్ళ అవసరాల కోసం ఒక 40 లక్షలు ఒక వ్యక్తి,
13 లక్షల రూపాయలు ఒక వ్యక్తి, 12 లక్షల రూపాయలు ఒక వ్యక్తి మా సొసైటీ ఓచర్ల ప్రకారం మాకు తేలింది. దాని ప్రకారం చెక్ చేయడం జరిగింది. పాలకవర్గ సభ్యులు దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. తర్వాత ఎవరైతే సంఘంకి సంబంధించిన అమౌంట్, రైతుల సంబంధించిన అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో తీసుకున్న వాళ్ళకి మేము రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది, కడతన్నారు. దాంట్లో భాగంగా కొంచెం లేట్ అయ్యేసరికి డీసీఓ గారికి మీరు ఆడిటింగ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆడిటింగ్ తర్వాత 19,03,000 రూపాయలు ప్రజెంట్ అయితే ఇప్పుడు కట్టాలని చెప్పి మనకు నోటీసు, సోకాయి నోటీసు ఇచ్చినారు. ఒకరికి 10 లక్షల రూపాయలు ఉంది. అతనిది ఆల్రెడీ 7 లక్షల రూపాయలు కట్టిండు ఎండి గారు. ఇంకొక 3 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అది కూడా నోటీస్ ఇచ్చినారు. వాళ్ళు ఈ 2 రోజుల్లో కడతానని చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి ఆయన కూడా ఒక 12 లక్షల రూపాయలు ఓచన ప్రకారం ఉంటే ఆల్రెడీ 4,79,000 రూపాయలు వాళ్ళకు సోకాలి నోటీస్ ఇవ్వడం జరిగింది. అతను కూడా కడతా, ఈ 2 రోజులు కడతా సార్ అని చెప్పి. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. విద్యా ధర్మపురం ఆర్టీసీ డిపో పక్కనే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు. భయాందోళనకు గురైన ప్రజలు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మల బయలు, పెచ్చెరువు, నాగులూటిగూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆది రాజాసింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాసరావు, డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
కోళ్లకు వైరస్ ఎఫెక్ట్ తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు కొత్త రకం వైరస్ సోకడం చేత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీ ఫామ్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం, ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు హైలీ ప్యాథోజెనిక్ అవెన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామీణ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్థానిక మాజీ జెడ్పీటీసీ ఏవీ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏ రెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి, రాజు, నాగరాజు, వెంకటయ్య పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ మ్యాచ్ జై బోలన్న మీరు కూడా ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు సౌండ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి, రఘుపతి రెడ్డి గారికి, పూల వెంకటయ్య గారికి, టౌన్ ఉప సర్పంచ్ చాంద్ పాషా గారికి, పెద్దిరెడ్డి రాజు గారికి, వీరందరికీ, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు అందరికీ క్రీడాభిమానుల పెద్దల్ని పీటీ వాళ్ళు, అడ్వకేట్ గారు, కిషన్ గారు, అదేవిధంగా మాజీ ఉపాధ్యాయులు మన వేదాద్రి గారు, చోటుబాయ్, పానగంటి వెంకటయ్య గారు, హలో ఇవాళ అందరికీ టౌన్ అధ్యక్షుడు, ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్షుని గారికి. ఆయన రైట్. ఓహో ఆయన పిల్లలే మొత్తుకోరు రాజరా, కలర్ చేయరు నాయన. పాయింట్ చేస్తట్టే ఉంది. ఓ దొక్కిండు, పేద దొక్కిండు, పూతపేట దొక్కిండు. ఓకే ఓకే, రాజన్న గారు వెళ్ళాలి. టైగర్ రాజన్న గారు, పెద్దిరెడ్డి రాజన్న గారు వెళ్తున్నారు కోతకు. ఇప్పుడు 4 పాయింట్లు తెస్తాడు అమ్మటే. వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అన్న. మంచి కబడ్డీ ప్లేయరు. గతం ఫుట్బాల్ లో రాష్ట్ర స్థాయిలో
వివిధ రాష్ట్రాల్లో ప్రైజులు తెచ్చినటువంటి మిత్రులు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.